వెల్కమ్ టు వ్యూ పాయింట్. అమెరికాతోటి కుదిరిన చారిత్రక 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే అన్ని రకాల అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రాబోయే 60 రోజుల పాటు రవాణా రుసుములను పూర్తిగా మినహాయిస్తున్నట్లుగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. ఈ కాలంలో నౌకల ప్రయాణానికి అయ్యే అనుబంధ ఖర్చులను ఇరాన్ ప్రభుత్వమే భరించనుంది. అయితే భద్రతా కారణాలు, కార్యాచరణ నిబంధనల దృష్ట్యా ప్రతి నౌక పార్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని, అలాగే కేటాయించిన ప్రత్యేక మార్గాల్లోనే ప్రయాణించాలని స్పష్టం చేసింది. అయితే ఈ తాత్కాలిక ఒప్పందానికి అనుగుణంగా అమెరికా రక్షణ విభాగం కూడా కీలక అడుగు వేసింది. ఇరాన్ ఓడరేవులపైన విధించిన నౌకాదళ దిగ్బంధన అమలును అమెరికా సైన్యం అధికారికంగా నిలిపివేసింది. దీనివల్ల అంతర్జాతీయ నౌకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు సాగించడానికి మార్గం సుగమమైంది. ఈ దిగ్బంధనం తొలగడంతో హర్ముజ్ జలసంధి ద్వారా లక్షలాది బ్యారెళ్ల చమురు రవాణా మళ్లీ పుంజుకుంది. ఫలితంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చే పరిమాణం. ఇక యుద్ధ వాతావరణం వల్ల నష్టపోయిన వాణిజ్య రంగాన్ని మళ్లీ ఉత్సాహపరిచేందుకు ఇరాన్ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన హర్ముజ్ జలసంధిలో ప్రస్తుతానికి ఉచిత ప్రయాణాన్ని ప్రకటించినప్పటికీ 60 రోజుల గడువు తర్వాత ఏం జరుగుతుందనే దానిపైన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.